హాయ్ అండి. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను లెగిసేసరికి అందరూ వాకలు తుడిచి ముగ్గులు పెట్టేశారు. వెంటనే నేను కూడా వాకలు తుడిచేసి కల్లాపు జల్లేసి ముగ్గు అయితే పెట్టేశాను. నాకైతే వీడియో తీయడానికి ఎవరు లేరు. సో తర్వాత స్టాండ్ అయితే తీసుకుంటాను. ముగ్గు అయితే పెట్టేశానండి. తర్వాత ఇంకా వెంటనే పైకి వెళ్ళి పైన కూడా చుట్టూ తుడుద్దామని పైకైతే వచ్చాను. సో ఇలా ఉంది కదండి. తర్వాత నేను తుడిచేసాను. తుడిచింది క్లిప్ తర్వాత వచ్చింది. మొత్తం ఇదంతా కడిగేసి ముగ్గులు అయితే పెట్టేశాను. కిచెన్ అయితే రాత్రి క్లీన్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే వాటర్ తీసుకుంటున్నాను జావ కద్దామని నాకు మా హస్బెండ్కి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి జావ అయితే కాస్తున్నానండి. ఇంకా వాళ్ళు ఎవరు లేగలేదు. మా పాప మా హస్బెండ్ పడుకుని ఉన్నారు. నేనైతే ఎర్లీ మార్నింగ్ 5కే లేస్తాను. ఈ రోజు అయితే లేట్ అయిపోయింది. జావలో కొద్దిగా ఉప్పు వేసుకుని ఆ తర్వాత పిండి కలుపుకుని జావకాయడం అలాగా అందరికీ తెలుసు. ఇంకా తర్వాత ఇదైతే మా పాపకండి. మా పాపకు కూడా జావ తాగిద్ది లేవగానే బ్రష్ చేసేసి. అందులో అయితే బాదం పప్పులు తను తినదు అని పిక్కలు ఒలిచేసి దాన్ని నూరేసి వాటర్ కలిపి అందులో జావలో వేసి కాస్తానండి. అలా అయితే తెలియదు కదా తనకి, తాగిద్ది. ఈ పిండి అయితే ఇప్పుడు మాకు కలుపుతున్నాను. ఈ పిండి అయితే ఇప్పుడు మాకు కలుపుతున్నాను. వాటర్ అయితే మరిగిపోయినాయండి. ఇప్పుడైతే జావ కాసేస్తున్నాను. జావ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మా పాప అయితే పప్పులు తినదండి. ఇలాగా పప్పులు అయితే ఇందులో రోట్లో వేసి నూరేసి వాటర్ వేసేసి అది ఆ వాటర్ జావలో కలిపేసి ఇస్తానండి కాసి. రోల్ అయితే కడిగేస్తున్నానండి. వాటర్ పోసాను. ఇప్పుడైతే ఈ జావ స్టవ్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగితే అదే కాగిపోయిద్ది. ఫ్రిడ్జ్లో అయితే ఇడ్లీ పిండి ఉందండి. ఇడ్లీ పిండి బయట అయితే పెట్టుకుంటున్నానండి. ఇడ్లీ పెడదామని, రోజు టిఫిన్ ఇడ్లీ వేద్దామని.
జావలో అయితే మా జావ కాగిపోయిందండి. మా పాపదైతే మరుగుతుంది. ఇడ్లీ పిండి అయితే కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఈరోజైతే టిఫిన్ ఇడ్లీ. ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను. జావ కూడా కాగిపోయింది కదండి. ఇద్దరివి కాగిపోయినాయి, తనదే మాది. ఇప్పుడైతే రాత్రి పప్పులు అయితే నానబెట్టుకున్నామండి. ఇదైతే ఒక రోజు జ్యూస్లో కలుపుతాను ఈ పేస్ట్ని. అరటిపళ్ళు లేవు, సో ఇవాళ జావ కాసి ఈ పేస్ట్ని జావలో కాసుకుని నేను మా హస్బెండ్ తాగుతాము. మా పాపకైతే బాదం నూరి అదైతే అందులో కలిపాను కదండి. మేమైతే ఇది కలుపుకుంటాం జావలోని. నైట్ అయితే పడుకునే ముందు హలీం గింజలు, బాదం పప్పు, ఇలా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలుపుతామండి. ఇది హ్యాండిల్ ఉండడం వల్ల గిన్నె అయితే సరిగా ఉండట్లేదు, పక్కకు వాలిపోతుంది. మా హస్బెండ్ అయితే ఇప్పుడే లేచారు. సో అందుకని తను పొద్దుటే లేవగానే హాట్ వాటర్ తాగుతారు ఒక చెంబుతో. తనకి 2 గ్లాసెస్ ఆఫ్ హాట్ వాటర్ కాస్తున్నాను. జావ అయితే కింద పెట్టుకుంటున్నానండి. వాటర్ అయితే తనకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాను. పొద్దుటైతే ఇదంతా కడుక్కున్నానండి. సో తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకుని, గుమ్మం దగ్గర చిన్న ముగ్గు పెట్టుకున్నాము. వాటర్ అయితే ఇచ్చేసానండి. ఇప్పుడైతే మా పాపకు ఒక ఎగ్, మా హస్బెండ్కి ఒక ఎగ్ అని ఎగ్స్ నేనైతే ఇలా లోటాలో ఉడకపెడతానండి. ఇలా అయితే తక్కువ వాటర్ పడుతుంది, ఎక్కువ గ్యాస్ అవ్వదు, ఫాస్ట్గా కూడా ఉడికిపోతాయి. ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. హస్బెండ్ అయితే హాట్ వాటర్ తాగుతారు, నేనైతే పొద్దుటే టీ తాగుతాను. చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ని. సో వాళ్ళకి హోటల్ ఉండేది, మా మావయ్య వాళ్ళకి, అమ్మమ్మ వాళ్ళకి. ఇంకా హోటల్లో టీ ఉంటుంది కదండి, ఆ టీ తాగేసేదాన్ని. మాకు రోజు నైట్ అయితే పాలు వస్తాయి, గేదె పాలు. అవైతే ఎక్కువ మేము తోడు పెట్టుకోవడానికి పెరుక్కే చేసుకుంటామండి. కొద్దిగా నేను టీకి తీసుకుంటాను, మా పాపకు కొద్దిగా తీసి మిగిలిన హాఫ్ లీటర్లో ఇద్దరికి కొంచెం కొంచెం తీసుకుని పెరుగైతే తోడు పెట్టేస్తాము. మార్నింగ్ ఎప్పుడైనా జావ కాకుండా జ్యూస్ చేసినప్పుడు తను ప్యాకెట్ తెస్తారు. అప్పుడు ఆ పాలు కాచి చల్లారిపెట్టి ఆ జ్యూస్లో వేస్తానండి. గుడ్లు అయితే అయిపోతున్నాయి. ఇవైతే నాకు టీ కోసం ఈ గిన్నెలోకి తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసి టీ పౌడర్ వేస్తాను. మా హస్బెండ్ అయితే టీ తాగరు.
టీ అయితే మరిగిపోతుంది కదండి, నేనైతే వడపోసేసుకున్నాను. పాలు కూడా కొంచెం హైలో పెట్టుకున్నాను, ఎందుకంటే మా పాప లెగిసిపోయింది, తనకి బ్రష్ చేయించాలి. బ్రష్ అయితే ఇందాక చేయించేసానండి, చేయించాను. ప్రతి టీ తీసుకుని తనకైతే జావ కూడా పట్టించాలి, పొద్దుటే మార్నింగ్ జావ తాగిద్ది. పాలు కూడా మరిగిపోయినాయండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామని ఆఫ్ చేసేస్తున్నాను. ఆ లోటలో జావ మా హస్బెండ్కి వాటర్ తాగి చాలాసేపు అయిందండి. ఈ గిన్నెలో జావ కొంచెం హాట్ వాటర్ వేస్తే కొంచెం పలచపడుతుంది, సో హాట్ వాటర్ వేస్తాను. బాగా తిక్కగా ఉంది కదండి ఈ జావ, తనకి టీ నాకు. వాళ్ళిద్దరూ జావ తాగుతారు పొద్దుటే. ఎగ్స్ కూడా అయిపోయినాయి. ఇంక ఇడ్లీలోకి అయితే శనగపిండి చట్నీ చేశానండి ఈరోజు. చేయడము మా పాప తీయనివ్వలేదు వీడియో, ఫోన్ అడిగింది. హస్బెండ్ అయితే ఇంతలోపు దేవుడి దగ్గర దండం పెట్టేసుకున్నారు. ఇప్పుడు వారాహి నవరాత్రులు కదండి, ఈ 9 రోజులు ఇలా కొంచెం దండం దీపారాధన చేసుకుందామని ఇలా అయితే పెట్టుకున్నాము. ఈ 2 మా పాపకి ఇడ్లీ, ఇది ప్లేట్ మా హస్బెండ్కి. తనైతే షాప్కి వెళ్ళిపోతున్నారు. సో అంతేనండి ఈరోజు మార్నింగ్ వ్లాగ్.